వ్యక్తిగత శ్రద్ధ లోపిస్తే, అంటే ఎవరి పట్ల వాళ్ళకి ఉండవలసినటువంటి శ్రద్ధ లోపిస్తే, దానివలన చాలా నష్టాలున్నాయని తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా తన పట్ల తను తగినంత శ్రద్ధతో ఉండి తీరాలి. శ్రద్ధ ఉండాలి, ఆసక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి. తన పట్ల దానికి లక్ష్యం ఉండాలి. ఇన్ని గుణాలు ప్రతి ఒక్కరిలో తప్పనిసరిగా ఉండి తీరాలి. ముఖ్యంగా తన పట్ల తనకి శ్రద్ధ చాలా ఉండి తీరాలి. తనని తను అశ్రద్ధ చేసుకునే వ్యక్తిని మనం బయట గమనిస్తే, శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా నెగ్లెక్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. నిత్యము ఏదో ఒక అనారోగ్యంతో పోరాడుతూ ఉండడం, బలంగా ఉండకపోవడం, కాన్ఫిడెంట్‌గా ఉండలేకపోవడం, మానసికంగా కూడా ఆత్మవిశ్వాసపూరితంగా ఉండలేకపోవడం. ఈ విధమైనటువంటి ఇతరుల మీద ఆధారపడటం, ఇతరులను చూసి అబ్బురపడుతూ ఉండడం, ప్రతి క్షణం కూడా పోల్చుకుంటూ ఉండడం, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నటువంటి వ్యక్తిగత శ్రద్ధ లోపిస్తే, ఇవన్నీ కూడా తప్పనిసరిగా దాని ఫలితంగా వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగత శ్రద్ధని తీసుకోలేని వాడిని మనం గమనిస్తే, ముందు చెప్పుకున్నట్టుగా అంత ఆరోగ్యంగా కనపడని స్థితి ఉంటుంది. మనిషిని చూడంగానే ఇతను ఆరోగ్యంగా లేడు అని అనిపిస్తుంది. అలాగే అతనిలో ఆత్మవిశ్వాసం లోపించినట్టుగా అతనితో మాట్లాడితే తెలుస్తుంది. అతనిలో మానసిక లోపాలు చాలా ఉన్నాయని తెలుస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఆ వ్యక్తిని చూడంగానే అనిపిస్తుంది. ఇతని పట్ల ఇతనికి పెద్దగా శ్రద్ధ లేదు అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎవరికైనా అనిపిస్తుంది. చూడంగానే అనిపిస్తుంది. అనిపించంగానే జరిగేదేంటంటే, అతను ఎక్కడికి వెళ్ళినా అదే అశ్రద్ధ తేలిగ్గా ఇతరులకు తెలిసే అవకాశం ఉండడం కారణంగా అతని పట్ల కూడా ఇతరులు అదే అశ్రద్ధని ప్రదర్శిస్తారు. స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, ఎక్కడికైనా వెళ్తే షాపు వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే, ఎవరు ఎదురుపడినా సరే, అంటే తన పట్ల తన అశ్రద్ధ అది ఇతరులకు కూడా అశ్రద్ధగా మారుతోంది. ఇతరులు కూడా అశ్రద్ధ చేయడం ఈ వ్యక్తి పట్ల మనం గమనించవచ్చు పక్కన ఉన్నట్లయితే. ఈ ఎవరైతే తన పట్ల తన శ్రద్ధ కనపరచడో, తన పట్ల తన శ్రద్ధ లేని వ్యక్తి యొక్క ఆహార్యం అలాగే ఉంటుంది, మొహం అలాగే ఉంటుంది, శరీరం అలాగే ఉంటుంది, హెయిర్ కూడా అలాగే ఉంటుంది. చూడంగానే అనిపిస్తుంది హెయిర్ పట్ల శ్రద్ధ లేదనిపిస్తుంది, బట్టల పట్ల శ్రద్ధ లేదనిపిస్తుంది. ఒక అశ్రద్ధ కేంద్రంగా కనబడితే మాత్రం తప్పనిసరిగా అతను ఇతరుల నుంచి కూడా శ్రద్ధని పొందే అవకాశం ఉండదు. తన పట్ల తను శ్రద్ధ లేని వ్యక్తి ఇతరుల నుంచి కూడా అది పొందలేడు. ఈ అశ్రద్ధ వలన ఆత్మవిశ్వాసం తగ్గడం, అలాగే స్వీయ గణన తగ్గడం, అలాగే ఇతరత్ర అన్ని కాంప్లెక్స్లు. ఎలాగైతే అరటి చెట్టు ఒక పిలకని మనం వేస్తే అది 1 బై 1 పెరుగుతూ పెడుతుందో, అలాగే ఇక్కడ కూడా ఒకటి వేసామనుకోండి, దాని నుంచి ఇంకా వరుసగా వస్తూ ఉంటాయి. అలాగే గుర్రపు డెక్కని కాలువల్లో చూస్తూ ఉంటాం. ఒకటి అందులో పడితే చాలు ఇంక మొత్తం అంతా కూడా ఆక్యుపై చేసేస్తుంది. అంత బలమైనటువంటి ఆక్యుపేషన్ దానికి. అలాగే మానసిక సమస్యలు కూడా ఒకటేదన్నా మనసులో ఉంటే, దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయకపోతే, అది క్రమక్రమంగా విస్తరిస్తుంది. గుర్రపు డెక్కలాగా, లేదంటే అరటి చెట్టు ఎలాగైతే 1 బై 1 వస్తూ ఉంటుందో, అలాగా ఈ రకమైనటువంటి
జరిగే అవకాశం తప్పనిసరిగా ఉంది. అంచేత ప్రారంభంలో దాన్ని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని ప్రారంభం ఎక్కడ అంటే అది కుటుంబంలోనే ఉంటుంది. అదంతా మనకి తెలిసినటువంటిదే. తల్లిదండ్రులు ఏవైతే మెరిట్స్ ఉంటాయో, డీమెరిట్స్ ఉంటాయో అవన్నీ కూడా పిల్లలకి వాళ్ళ పెంపకంలో రావడం అనేది మనం చూస్తాం. ఈరోజు ఒక 25 ఏళ్ల వ్యక్తి, ఒక 30 ఏళ్ల వ్యక్తి ఒక బుక్కు తీసుకొని తనలో ఉన్న లోపాలని రాసినట్లయితే అవన్నీ కూడా వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చినవి అయ్యుంటాయి. అవి వాళ్ళలో కూడా ఉంటాయి. కాబట్టి ఇతనికొస్తాయి. లేకపోతే ఎక్కడి నుంచొస్తాయి. మానసిక సమస్యలు బయట నుంచి నేర్చుకునే అవకాశం లేదు. స్నేహితుల వల్ల, బంధువుల వల్ల, ఇతరుల ఎవరిలో వచ్చే అవకాశం లేదు. తల్లిదండ్రులు ఉంటే అవి సహజంగా వస్తాయి. ఫిజికల్‌గా ఎలాగైతే పోలికలు ఉంటాయో అలాగే మానసికమైనటువంటి పోలికలు కూడా ఉంటాయి. అయితే ఇందులో ప్రధానమైనది ఈరోజు తీసుకున్నటువంటి అంశం ఏంటంటే శ్రద్ధ. సరే ఇంట్లో అశ్రద్ధ చెయ్యటం అనేది జరిగింది. అంచేత ఆ వ్యక్తి తన పట్ల తన శ్రద్ధని కూడా కోల్పోయాడు. కోల్పోయినందువల్ల ఆ అశ్రద్ధ అన్ని రంగాల్లో వెళ్ళిపోతుంది అలాగే. దాని చుట్టూ ఇతర మానసిక సమస్యలు కమ్మేసుకుంటాయి. అంటే ఒక మానసిక సమస్య ఏదైనా ఒకటి ఉన్నట్లయితే దాన్ని వదులుచుకోకపోతే అన్ని మానసిక సమస్యలు పెరిగిపోయే అవకాశం ఉండదు. గుర్రపు డెక్కలాగా అని చెప్పుకున్నాం. అది మొదట్లే తల్లిదండ్రులు తమలో ఉందని గుర్తిస్తే పిల్లాడికి రాకుండా చూడొచ్చు. ఒకవేళ పిల్లాడికి వచ్చిన తర్వాత గుర్తిస్తే శ్రద్ధ తీసుకుంటే బాల్యంలో తొలగించొచ్చు. ఈ 2 జరగకపోతే ఆ వ్యక్తి అదే అశ్రద్ధతో పెరుగుతాడు. అదే అశ్రద్ధని సమాజం నుంచి ఎదుర్కొంటాడు. ఆ ఎదుర్కొనే క్రమంలో తన పట్ల తను ఆసక్తిని కోల్పోతాడు. నిరాసక్తత రోజు పెరుగుతూ ఉంటుంది. బయట అశ్రద్ధ చూపిస్తారు. ఇతను నిరాసక్తత పెరుగుతూ ఉంటుంది. ఒక ఉదాసీన వైఖరి ఉంటుంది. బలవంతంగా జీవించడం ఉంటుంది. ఏదో జీవోత్సవంలా జీవించడం ఉంటుంది. ఈ రకమైనటువంటి నిరాశాపూరిత వాతావరణంలో జీవించడానికి ప్రధానమైనటువంటి అంశమైనటువంటి శ్రద్ధ అనేది తప్పనిసరిగా తన పట్ల తనకి ప్రతి వ్యక్తి కూడా కలిగి ఉండాలి. ఒకవేళ ఇప్పుడు ఎదిగిన తర్వాత ఈ పై లక్ష్యాలన్నీ కూడా మన పట్ల మనం గమనించుకున్నట్లయితే తప్పనిసరిగా మన పట్ల మనం శ్రద్ధని కలిగి ఉండాలి. అది బాల్యంలో మనకి పెద్దల నిర్లక్ష్యం, అశ్రద్ధ చేసినందువల్ల వచ్చినటువంటి లక్షణం. ఇప్పుడు మన పట్ల మనం పూర్తి శ్రద్ధని కనపరుచుకు తీరాలి అని మొదటగా నిర్ణయం తీరాలి. ఫస్ట్‌గా సమస్యను గుర్తించాలి. రెండోది దాని నుంచి బయటపడాలని నిర్ణయించుకోవాలి. అప్పుడు ప్రాథమికంగా తల దగ్గర నుంచి పాదం వరకు శ్రద్ధ ఉన్నట్టుగా మనకి మనం అనిపించాలి ముందుగా. హెయిర్‌ని జాగ్రత్తగా చూసుకోవడం దగ్గర నుంచి, ఫేస్ దగ్గర నుంచి చక్కగా ఉంచుకోవడం, బట్టలు నీట్‌గా ఉంచుకోవడం, అలాగే నడక, అలాగే బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ మనసులో ఎప్పుడైతే మనం చక్కగా చెయ్యాలి అనుకున్నామో వాటికి సంబంధించిన సందేశాలు అందుతుంటాయి కాబట్టి మనసుకి మన సంకల్పం అందజేసినట్లయితే మనసుకు దానికి తగ్గట్లుగా మనకి ప్రవర్తన అందించడానికి ప్రయత్నం చేస్తుంది. దాని దగ్గర అన్ని శక్తులు ఉంటాయి. అందులో మేల్కొన్నవి మనకి గైడ్ చేస్తూ ఉంటాయి. నిర్ధారణమైన శక్తులు చాలా ఉంటాయి. వాటిని మనం మేలుకొల్పితే అవి మనల్ని గైడ్ చేస్తాయి. అవి వాటి శక్తివంతమైనతే పాత కొట్టుకుపోతాయి. అంచేత మన పట్ల మనం శ్రద్ధని పెంచుకు తీరాలి. హెయిర్ దగ్గర నుంచి చెప్పల్స్ వరకు ఆ శ్రద్ధ కనపడుతూ ఉండాలి. షూస్ ఉన్నట్లయితే ఎవ్రీడే పాలిష్ చేసుకోవాలి. అలాగే చెప్పల్స్ వాడుతూ ఉంటే వాటిని ఎవ్రీడే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. బట్టలు చక్కగా నీట్‌గా ఉండాలి. నడక జాగ్రత్తగా గంభీరంగా నడుస్తామో లేదో చూసుకోవాలి. హెయిర్ అనుక్షణం కూడా అవసరమైతే కూడా కోంబు పెట్టుకోవాలి. దువ్వెన పెట్టుకోవాలి. ఎక్కడైనా ఎవరి దగ్గరైనా వెళ్తున్నట్లయితే బండి మీద వెళ్ళొచ్చు, ఆటో మీద వెళ్ళొచ్చు. లోపలికెళ్తున్నప్పుడు బయట హెయిర్ జాగ్రత్తగా ఉందా లేదా గమనించు. ఇంత వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధని ప్రతి నిమిషం మనం తీసుకున్నట్లయితే ఈ వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ ఎప్పుడైతే పెరుగుతుందో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇతరత్రా మానసిక సమస్యలు తగ్గుతాయి. నిర్ధారణమైన శక్తులు వెలుగులోకొస్తాయి. మనల్ని ఉన్నతంగా నిలబడతాయి. ఇతరుల నుంచి మనకి అంతకుముందు అనిపించినటువంటి ఏమిటి నా పట్ల
అశ్రద్ధ చూపిస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు, గౌరవం లేదు అనే భావం ఉన్నట్లయితే అది తొలగిపోతుంది. తగిన గౌరవం దొరుకుతుంది. వీటన్నిటికీ మూలమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ మనము తప్పనిసరిగా తీసుకోవాలి. దానికోసం మనం కృషి చేయాలి. అది మామూలుగా ఆ మానసిక సమస్య ఏదైనా సరే మామూలు ప్రయత్నంతో సాధించడం సాధ్యం కాదు. యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రయత్నం మొదలుపెడితే తప్ప అది ప్రాధాన్యాల్లో మొదటి ప్రాధాన్యతలో పెట్టుకుంటే తప్ప దాని నుంచి మనం బయటపడాలి. సర్వశక్తులు కేంద్రీకరించాలి. అప్పుడు మాత్రమే మనం మానసిక సమస్యల నుంచి బయటపడగలం. కాబట్టి అశ్రద్ధ అనే మానసిక లోపాన్ని నుంచి బయటపడి శ్రద్ధ వైపు వచ్చినట్లయితే ఆత్మవిశ్వాసం పెరగడం, తద్వారా గౌరవం పెరగడం, అభిమానం పెరగడం, అంతటా కూడా మనకి పాజిటివ్‌గా ఉండడం అనేది గమనిస్తాం. తద్వారా జీవితాన్ని మనం ఆనందించగలుగుతాం.